వెల్కమ్ టు సాహెస్ హెల్దీ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము రీసెంట్గా సమ్మర్ హాలిడేస్కి విజయవాడ వెళ్ళొచ్చాం కదా. సో అప్పుడు యనమల కుదురు శివాలయంకి వెళ్ళామన్నమాట. రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది చూసారు కదా, ఇది పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఎవరైనా విజయవాడ వెళ్ళకపోయినా, లేదంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ టెంపుల్కి వెళ్ళండి. చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఇది మేము వెళ్ళినప్పుడు చిన్నగా రికార్డ్ చేశాను అనమాట. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు టెంపుల్ని. రోడ్ కూడా చాలా వైడెన్ చేశారనమాట. చక్కగా సిమెంట్ రోడ్ అది వేశారు. ఇదివరకు కొద్దిగా కష్టంగా ఉండేది పైకి అది వెళ్ళడానికి. కొండ మీద ఉంటుందన్నమాట ఇది టెంపుల్ యనమల కుదురులో. సో ఎవరైనా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, లేదంటే లోకల్గా తెలియని వాళ్ళకైనా సరే యూజ్ అవుతుంది కదా, మంచి టెంపుల్ని మిస్ అవ్వకూడదని చెప్పి ఈ వీడియో తీసాను అనమాట. సో మేమైతే బైక్ మీద వెళ్ళాము. కంఫర్టబుల్గానే వెళ్ళిపోవచ్చు. కార్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈజీగానే మనం కొండ మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట. హైట్ అయితే తక్కువగా ఉంటుంది, కానీ కొద్దిగా స్లోప్ లాగా ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈజీగా డ్రైవ్ చేసేయచ్చు పైకి. దూరం నుంచి మనకు కనబడేదంతా కృష్ణానది ఒడ్డు అనమాట. పైన కూడా ఇంకా డెవలప్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ అది చేస్తున్నారు. చాలా బాగుంటుందన్నమాట టెంపుల్ అది. ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు చాలా బాగుంది టెంపుల్ అంతా. సో మీరైతే ఇక్కడి నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు అదంతా మీరు చూస్తూ ఉండండి. దీనికి వాయిస్ ఓవర్ కన్నా టెంపుల్ని చూసి దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇక్కడి నుంచి మీరు విత్ మ్యూజిక్ చూసేయండి. ఇదంతా సిటీ వ్యూ అనమాట. పైనుంచి చాలా బాగా కనిపిస్తుంది. మనం మంచిగా ఎక్కువసేపు అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా ఒక మంచి అట్రాక్షన్ అని చెప్పచ్చు ఈ టెంపుల్కి. కదా టెంపుల్ ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంది కదా.
డెఫినెట్గా అందరికీ నచ్చుతుందనమాట. ప్రాంగణం గుడిలో చాలా బాగుంటుంది. అలాగే ధ్వజస్తంభం కూడా రీసెంట్గా రెనోవేట్ చేశారనమాట గోల్డ్ తోటి. చూశారు కదా ఎంత బాగుందో. అలాగే స్వామివారు కూడా చాలా బాగుంటారనమాట. పెద్ద లింగం, నిండుగా ఉంటారు స్వామి కూడా. లోపల స్వామికి కూడా చక్కగా బంగారు తాపడం అది చేయించారు. డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఎవరైనా విజయవాడ చుట్టుపక్కల ఉన్నా, లేదంటే ఎక్కడి నుంచి అయినా వెళ్ళాలనుకునే వాళ్ళు, లేదా దుర్గ గుడికి వచ్చేవాళ్ళు డెఫినెట్గా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది అనమాట. మంచి టెంపుల్ చూసామనే ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. మిస్ అవ్వకండి. డెఫినెట్గా విజయవాడ వచ్చినప్పుడు విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా దర్శనం చేసేసుకుని వచ్చేసామన్నమాట. బయటకు వస్తే చాలా పెద్ద స్పేస్ ఉంటుందన్నమాట. ఇక్కడంతా కార్తీక మాసంలో చక్కగా అందరూ వచ్చి 365 ఒత్తులు అలాంటివన్నీ కూడా ఇక్కడ వెలిగించుకుంటూ ఉంటారు ఈ ప్రాంగణంలో. అలాగే బయట పెద్ద ఆంజనేయ స్వామి కూడా ఉంటుందన్నమాట. విగ్రహం చాలా బాగుంటుంది. అంతే అండి. సో ఆఫ్టర్ దట్ మేము ఇంకా కిందకి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే మనకి టెంపుల్లో ప్రసాదం ఇవ్వరు. కిందకి దిగి వెళ్తున్నప్పుడు మధ్యలో మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుందన్నమాట. సో ఆన్ ద వే కిందకి దిగి మనం అక్కడ ప్రసాదం తీసుకోవాలి. సో ఇంకా అటు వెళ్తూ వెళ్తూ స్వామివారి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాము. అంతే అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే
సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం అలాగే మంచి మంచి వంటల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు పర్సనలైజ్డ్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.